జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఒంటరి మహిళల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్. ఇప్పటివరకు నడిగడ్డ మహిళలే అందంగా ఉంటారనుకున్నానని, కానీ ఏటవతలి మహిళలు కూడా కత్తుల్లా ఉంటారన్న విషయం నిన్ననే తెలిసిందంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఒంటరి మహిళల్ని ఉద్దేశించి జడ్పీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి మహిళా సంఘాలు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి జూపల్లి సభలోనే ఉన్నా జడ్పీ చైర్మన్ ను మందలించలేదని మండిపడుతున్నారు. మీటింగ్ అయితే నన్ను పిలిచినాడు, నేను పోయినాను. అంటే మనం అంటాము నడిగడ్డ, అంటే దీన్ని తప్పుగా అర్థం చేస్తుంది. నడిగడ్డ మగ మనిషి అందంగా ఉంటాడు, ఏటవుతుల ఆడపిల్ల అందంగా ఉంటుంది అంటారు మన వాళ్ళు చాలా మంది కూడా. బాగా కత్తుల్లాగా ఉంటారు ఆడపిల్లలు చూస్తే బాగా నిజం జోక్ కాదమ్మా, కత్తుల్లాగా ఉంటారు వాళ్ళంతా. చూస్తే బాగా మంచి చారులాగా ఉండరు, బాగా మంచిగా ఉండరు, మంచి బట్టలు కట్టుకుని మంచి నీట్గానే ఉండరు. మేము మీటింగ్ పెట్టినాము. తర్వాత మీటింగ్ అయిపోయిన వచ్చి సార్ దాన్ని చుట్టుముట్టేసి రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్